నమస్తే అందరికి వెల్కమ్ టు అంజలి హ్యాపీ వ్లాగ్స్. ఏం లేదు, నెక్స్ట్ మళ్ళీ రెడ్డి బ్రదర్స్ చీరలు అయితే 2-3 వచ్చినాయి అన్నట్టు. సో 4 వచ్చినాయి. నాకైతే ఇవి కూడా బాగా నచ్చినాయి అనమాట రేట్లో. సో మీకు కూడా చూసి నచ్చితే ఎట్లున్నాయో చెప్పండి అన్నట్టు. అంటే నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చకపోండి, నాకేం ప్రాబ్లం లేదు కదా. సో ఒకవేళ మీకు నచ్చితే యూజ్ అయితే మీరు కూడా తీసుకుంటారని చెప్పి, ఎందుకంటే మనం ఇప్పుడు వీడియో తీసినాక 2-3కి అయితే యూజ్ అయింది. అంటే అందరు మన కస్టమర్స్ అయితే కాదు కానీ తెలిసిన వాళ్ళకి తెలుసుకొని పోతారు, పోయి పెట్టుబడులే కానీ దేనికైనా తీసుకొచ్చుకుంటారు. ఇక కస్టమర్ అయితే ఒక ఆమె ఇచ్చింది చీర, ఇంకా తీసుకొచ్చుకుంది, కానీ నాకైతే 4 ఇచ్చింది. ఆ 4ని కూడా వీడియో తీసి పెడుతున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఒక 3-4 శారీస్ వేరే వాళ్ళకి కొంచెం డిజైనర్ ఉందనమాట, అది కూడా చూపిద్దామని చెప్పి కొన్ని చీరలు అయితే పెట్టిన, చూపిస్తే చూడండి. ఫస్ట్ రెడీ బ్రదర్స్ శారీస్. సో ఇది కాటన్ అనమాట. సో చూడడానికి అయితే సూపర్ అనిపిస్తుంది అనమాట. బ్లూ కలర్, ఇప్పుడు సీకో టైప్ ఉంటుంది కదా చీరలు, దాంట్లో ఇమిటేషన్ అనుకుంటాం మేబీ, లేదంటే సెమీ అట్లా సెమీ పట్టు ఆ టైప్ ఉంటాయి కదా, ఆ టైప్. సో ఈ చీర కొంచెం స్పెషల్గా ఉంటుందంట, అకేషన్ కట్టుకున్నప్పుడు కొంచెం స్పెషల్గా ఉంటుంది. దీని రేట్ ఏం లేదు, అది జస్ట్ 500 అనమాట. సో 500కి అయితే ఇంత మంచి చీర నాకైతే మంచి రీజనబుల్ అనిపించింది అన్నట్టు. కొంచెం పెద్దవాళ్ళకైనా ఇంకా సూపర్ ఉంటుంది, ప్లస్ కంఫర్ట్ కూడా ఉంటుంది. అంటే గుచ్చుకున్నట్టు అయితే అస్సలు ఉండదు, మంచి కంఫర్ట్ ఉన్న శారీ. గద్వాల్లో సీకో టైప్ అనమాట. సో నాకు తెలిసి అదే పేరు, ఇక వేరే పేరు ఏమన్నా ఉంటే ఇక నాకు తెలియదు, కానీ కొంచెం ఓపిక పెట్టి అయితే వెతుక్కోవాలి. చీరలు అయితే గుట్టలే రాసులు పోస్తున్నాయి అన్నట్టు. ఈమె కూడా అదే అంటుంది, అమ్మో అందులో పోవాలంటే మస్తు ఓపిక ఉండాలని చెప్పి. ఓపిక ఉండాలి, చూసుకోవాలి మరి డిజైన్స్ మంచి మంచి శారీస్ కావాలంటే వెతుక్కోవాలి. సో నెక్స్ట్ అయితే ఈ చీర జస్ట్ 400 అనమాట. ఇది ప్యూర్ కాటన్, ఇది పెద్దవాళ్ళకైతే సూపర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మన అమ్మమ్మల వాళ్ళకి ఇలా వాళ్ళు కట్టుకోరు కదా నార్మల్ శారీస్, కొంచెం పెట్టేదేదో ఇప్పుడు 1000 రూపాయలు చీర పెడతారు, ఇట్లాంటివి అయితే 700 పక్కా ఉంటుంది. ఇట్లాంటి 2 ఇప్పించినా కూడా వాళ్ళు మంచి హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో అట్లా అన్నట్టు ఏం లేదు, రేట్ తక్కువ అని అయితే క్వాలిటీలో కాంప్రమైజేషన్ అయితే ఏమనిపిస్తలేదు నాకు. మీకు ఏమన్నా అనిపిస్తే కామెంట్ చేయరు, దానికి ఏం చేయలేము. నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది, నచ్చిన వాళ్ళకి నచ్చదు, అంతే. నెక్స్ట్ అయితే కొంచెం డిజైనర్ చీర అన్నట్టు. ఈ చీర కూడా నాకు సూపర్ నచ్చింది, మన యాంటిక్ కలర్. సో ఇవైతే ఎప్పుడు ఎవర్ గ్రీన్ అనమాట, కట్టుకుంటారు, ఎక్కువ శాతం కట్టుకుంటారు. ఇక నచ్చని వాళ్ళు నచ్చదు, కానీ ఇది ఎప్పుడు ఫ్యాషన్ అనమాట ఈ చీరలు. కాకపోతే పూసలలోనో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, కానీ ఇక ఎక్కువ హెవీగా అంటే లైట్ వెయిట్ చీరలు కానీ ఇట్లా స్టిఫ్ చీరలు ఇష్టపడని వాళ్ళు ఇట్లాంటి చీరలు కట్టుకుంటారు. అంటే జస్ట్ దీని రేట్ ఎంత అంటే 600 అనమాట. సో ఉట్టిగా సన్న చీర 600 పెట్టి అనుకునే కంటే కొంచెం డిజైనర్ ఇట్లా పెట్టి కుట్టుకుంటే, మంచి కుట్టించుకుంటే సూపర్ కనబడుతుంది అనమాట. సో ఈ సన్న చీరలకు కనబడ చిన్న చిన్న అకేషన్స్కి మార్నింగ్ టైంలో కానీ, అంటే మనం పెళ్ళి పోయే ముందు కానీ పెళ్ళి పోయి వచ్చినాక కానీ కట్టుకుంటాం కదా, ఆ టైప్ అంటే ఫంక్షన్ అయిపోయినాక కట్టుకోవడానికి అట్లా మంచిగా ఉంటుంది అన్నట్టు. మామూలు చీర కట్టుకోకుండా కొంచెం డిజైనర్ అన్నట్టు. 600కి ఏమొస్తుంది కదా, అది. నెక్స్ట్ అయితే ఒక పట్టు టైప్ అనమాట సారీ. ఇది కూడా కలర్ కాంబినేషన్ సూపర్ కనబడుతుంది నాకు. ఇది చీర సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది నాకు ఈ కలర్ కాంబినేషన్. సో బ్లౌజ్ ఇట్లా వచ్చింది, ఇది ప్లెయిన్ బ్లౌజ్, ఇది బార్డర్. సో ఇట్లా చూస్తే మీకు తెలుస్తుంది కదా. సో దీని కాస్ట్ వచ్చేసి మనకు 1250 అన్నట్టు. సో ఇది 2000 చిల్లర అంటే 1250కి అయితే వచ్చింది చీర. ఇది కూడా వాళ్ళకైతే సూపర్ నచ్చింది, మంచి సాటిస్ఫాక్షన్ అనిపించింది. కాకపోతే మాకు దూరము, మేము ఉండేదానికి ఆడికి దూరం అనమాట. సో వీటి నుంచి ఆడికి పోవాలంటే బస్ కిరాయి బాగానే అవుతుంది, డైరెక్ట్ బస్సులు ఉండేవి కాబట్టి. సో కిరాయిలు పోయినా కూడా పర్లేదు, మంచిగా తెచ్చుకోవచ్చు అని అన్నది ఒక మాట చాలు. మన వీడియో ఒక్కరికన్నా యూజ్ అయిందని అయితే అనిపించింది మనసులో. ఇక తర్వాత అయితే 2-3 డిజైనర్ చీరలు చూపిద్దామని చెప్పి తీసుకొచ్చిన. సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ యూట్యూబ్లో చూసిన ఈ చీర మస్తు కనబడుతుంది కదా. ఇది ఒక కస్టమర్ది అనమాట. సో చూపిద్దాం, ఎవరైనా
నచ్చితే ఇట్లాంటి చీర కొనుక్కుంటారనే ఉద్దేశంతో నేను చూపిస్తున్నా. నేనేం అమ్మను. దీని అడ్రస్ కూడా ఏడనో నాకు తెలియదు, ఆమె ఏడ తీసుకుందో కూడా నాకు తెలియదు. కాకపోతే ఏంటంటే ఆ 2-3 చీరలు ఏం చూపిస్తాం, ఒక 3-4 కలిపి చూపిద్దామని చెప్పి డిజైనర్. కాకపోతే ఎంత కంఫర్ట్ అంటే ఈ చీర కూడా సూపర్ కంఫర్ట్ ఉంది. వెనకాల చూడండి ఎంత ఫినిషింగ్ ఉందో. దీని రేట్ అయితే 6,000 అంట, కానీ 6,000 పడితే అయితే క్వాలిటీ ఉంది. మీకు చూస్తే అర్థమైపోతుంది ఎంత మంచి షైనింగ్ ఉంది కదా. ఇట్లా వేసుకుంటే అయితే ఇంకా మస్తు షైనింగ్ ఉంది. ఆల్మోస్ట్ పట్టు చీర అన్నట్టు ఇది. డిజైనర్లో మన క్రేప్, సాటిన్ క్రేప్ అట్లా కనబడుతుంది అనమాట. సాటిన్ క్రేప్ మిక్స్ అయినట్టు కనబడుతుంది. సాటినే, ఇక క్రేప్ కూడా కాదు, సాటినే అనుకుంటా. మంచి షైనింగ్ ఉంది కదా. సో ఇట్లా సూపర్ క్వాలిటీ ఉంది. అయితే ఆమె ఒకవేళ డిజైనర్గా బ్లౌజ్ ఏమైనా వేసుకోవాలనుకుంటే ఇట్లా వేసుకోవచ్చా అని అడగడానికైతే నా దగ్గరికి ఈ బ్లౌజ్ తీసుకొచ్చింది. 550 అంట మీటర్ ఈ క్లాత్. సో దీని మీదకి అన్నట్టుగా ఈ బ్లౌజ్ అయితే తీసుకొచ్చింది. ఇదైతే కుట్టు నేను వేసుకుంటా కాంట్రాస్ట్, నచ్చితేనేమో ఉంటుంది, లేకపోతే దాని మీద బ్లౌజ్నే ఇంకా వేరే ఏమైనా డిజైన్ చేయదు అన్నట్టుగా అన్నది. అంటే జనరల్గా దీని మీదకి అన్నట్టుగా కాదు, కానీ ఈ బ్లౌజ్ పీస్ ఎప్పుడో తీసుకుంది. ఇది నచ్చితే ఇప్పుడు దీని మీకు సెట్ అయితే వేసుకుంటా, లేదంటే నాకు వేరే బ్లౌజ్ దాని మీదే మంచి ఏదైనా డిజైన్ చేసుకూడదు అని చెప్పి అన్నది అన్నట్టు. సో ఇదైతే ప్రస్తుతానికి ఇప్పుడు దీని మీద బ్లౌజ్ ఇదే అని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇది కుట్టాలి, కుట్టినాక నచ్చితే ఇదే చీర ఉంటుంది, ఇదే బ్లౌజ్ ఉంటుంది. ఇంకా లేదంటే వేరే ఏమైనా తీసుకుంటా. అంటే వేరే అంటే ఆల్రెడీ బ్లౌజ్ వచ్చింది, దీనికి బ్లౌజ్ వచ్చింది అన్నట్టు. సో సేమ్ కలర్ అవుతుంది అని చెప్పి ఇది డిజైనర్గా తీసుకుంది. ఇక వద్దు అనుకుంటే ఇదే కుట్టించేసుకుంటుంది అనమాట. సో ఈ చీర కూడా సూపర్ కలర్, అంటే ఎంత కలర్ మస్తు కనబడుతుంది అన్నట్టు. అందుకని నేను ఇలా చూపిద్దామని చెప్పి చూపిస్తున్నా. దీని ప్రైస్ వచ్చేసి 6,000 అంట. సో ఇది నెట్ అయితే 550 మీటర్ అంట. బ్లౌజ్కి అయితే సూపర్ కనబడుతుంది. ఇక్కడ లోకల్ ఎక్కడైనా షాప్లో తీసుకొచ్చుకున్నట్టుంది. సో ఇట్లా సాటిన్ కూడా తీసుకొచ్చింది. సాటిన్ పెట్టేసి పెడితేనే దీనికి లుక్ అనమాట. ఎస్ ఇట్లా కనబడుతుంది. బ్లౌజ్ కుట్టినాక అసలు ఏం డిజైన్ పెట్టకపోయినా సూపర్గా కనబడుతుంది అనమాట. మనం కుట్టే ఫినిషింగ్ నీట్గా ఇస్తే సూపర్ అంటే సూపర్గా అనిపిస్తుంది. నెక్స్ట్ వాళ్ళదే ఈ చీర. ఇది ఒక డిజైనర్ సారీ, కింద ఇట్లా వర్క్ వచ్చిందనమాట. సో స్టోన్స్ వర్క్, జస్ట్ స్టిక్ చేసిరు. ఇది వర్క్ ఏం కాదు, జస్ట్ స్టోన్స్ వర్క్. ఇది జిమ్మిచూ క్లాత్ అని లేటెస్ట్ వస్తున్నాయి కదా. సో ఆ చీర అనమాట. జిమ్మిచూ శారీ అంటే జస్ట్ మరి ఆన్లైన్ అని ఎక్కడో తీసుకుని ఉంటుంది. జస్ట్ 1200-1300 అనేది చీర. సో ఇట్లా హ్యాండ్స్కి కూడా ఇట్లా డిజైన్ వచ్చింది, మాత్రం స్టోన్ స్టిక్ చేసారు. ఇది కూడా అంతా స్టోన్ స్టిక్ చేసారు. కట్ వర్క్లో స్టోన్ అయితే స్టిక్ చేసారు అన్నట్టు. ఇవి కూడా అన్నీ స్టిక్ చేసిన స్టోన్స్, నెక్కి హ్యాండ్స్కి కూడా. సో ఈ కలర్ అయితే సూపర్ కనబడుతుంది. అంటే ఆ స్టిక్ చేసిన కూడా ఇట్లా చూస్తే అయితే మస్తు గ్రాండ్గా అనిపిస్తుంది కదా. సో ఇది మాత్రం ఇది పాపకు డ్రెస్ డిజైన్ చేయాలన్నట్టు. చీరనే తీసుకుంది కానీ కొంచెం ఎందుకో ట్రాన్స్పరెంట్ లైట్ వెయిట్ పేపర్ లాగా అనిపిస్తుంది నాకు అని చెప్పి అంటే వాళ్ళ పాపకైతే డ్రెస్ కుట్టాలి. చూడండి డ్రెస్ కుట్టినాక ఎట్లుంటుందో ఆ ఛానల్లో పెడతా కదా చూడు. తర్వాత ఇట్లాంటిది ఒక మంచి క్వాలిటీ శారీ అనమాట. సో ఇది నార్సింగ్లోది, సేమ్ టు సేమ్ జిమ్మిచూ క్లాత్ అనుకుంటా. ఇది సూపర్ అంటే సూపర్గా అనిపిస్తుంది. ఇది మంచి ట్రాన్స్పరెంట్ లేదు, మళ్ళీ ఈ చీర ట్రాన్స్పరెంట్ అస్సలు లేదు. 2350 ఉంది నార్సింగ్లోది. 2350 అయితే 1900 చేంజ్ పడిందంట. క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది. ఇప్పుడు దాని మీద చూస్తే ఇప్పుడు పక్కన పెట్టుకున్నా కూడా క్వాలిటీ అనేది తెలుస్తుంది. అది కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది, ఇది తక్కువ ఉంది, కొంచెం ట్రాన్స్పరెన్సీ అనేది తక్కువ ఉంది. లుక్ కూడా ఇంకొంచెం ఇది బాగా ఇంకా షైనింగ్ వస్తుంది దాని మీద. ఇంతనే ఇక క్వాలిటీని బట్టే రేట్ ఉంటుంది అన్నట్టు. సో బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇదే డిజిటల్ ప్రింట్లో హ్యాండ్కి వచ్చినాయి డిజైన్ వర్క్ వచ్చింది. ఇదైతే ఫుల్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్. ఎక్కడ స్టిక్ చేయాలన్నమాట, జస్ట్ పర్ల్స్ ఉన్నాయి స్టిక్ చేసినాయి, కానీ ఇది మాత్రం ఎంబ్రాయిడరీ వర్క్ అన్నట్టు. ఇది
సో ఇవైతే ఈరోజు శారీస్. ఇంకెవరైనా ఏమన్నా మంచిగా అనిపిస్తే వీడియోస్ పెడతా. ఒకవేళ ఎవరైనా ఏమైనా షాపింగ్ చేసుకొచ్చినప్పుడు నాకు మంచిగా అనిపిస్తే తీసి పెడతా. తర్వాత ఏంటంటే నెక్స్ట్ మగ్గం వర్క్ ఒక 2-3 బ్లౌజులు ఉన్నట్టు కొన్ని కస్టమర్వి ఒక 2-3. తర్వాత ఒకటి నేను వేయించింది ఉందనమాట. సో నెక్స్ట్ వీడియోలో అది పోస్ట్ చేస్తా, చూడండి. ఒకవేళ నచ్చితే మీరు కూడా వేయించుకోవచ్చు. సో ఇప్పటికైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.